హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యూ బార్న్ బేబీ పుట్టంగానే పడుకోబెట్టడానికి నెట్ బెడ్, అలాగే ఎత్తుకోవడానికి క్యారింగ్ బెడ్ కావాలన్నాం కదా. అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాంట్లో క్వాలిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, దాంట్లో ఫ్యాబ్రిక్ ఎలా ఉండాలి, లోపల మెటీరియల్ ఎలా ఉండాలి, అంటే బేబీ పుట్టంగానే పడుకోబెట్టడం, మళ్ళీ ఎత్తుకోవడం, వ్యాక్సిన్స్ వేయించడానికి తీసుకెళ్ళడానికి ఇలా చాలా రకాలుగా వాడతాం కదా. సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకూడదు, ర్యాషెస్ రాకూడదు. సో కలర్స్ ఏమైనా లీక్ అవుతాయా, దానివల్ల బేబీకి ఇబ్బంది ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు నెట్ బెడ్ అంటే ఏంటి, బెడ్కి నెట్ అటాచ్ అయ్యి ఉంటుంది. కొంతమంది అలాంటివి ఇష్టపడతారు. ఎందుకు, చిన్న చిన్న ఈగలు కానీ, అంటే బేబీకి పొద్దుగూకులు పాలు పడుతూ ఉంటారు, బేబీ యూరిన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇన్సెక్ట్స్ తొందరగా అటాక్ అవుతాయి అన్నమాట. సో అలా లేకుండా ఉండడానికి నెట్ బెడ్ ఉంటుంది. లేదు కొంతమంది ఏంటి, నెట్ విడిగా బెడ్ విడిగా తీసుకుంటారు. సో ఇంకోటి వచ్చి యూ షేప్ పిల్లో ఉంటుంది. బేబీ ఎప్పుడు ఒకవైపు మెడ తిప్పేసి తల అలా పెట్టేసి పడుకుంటూ ఉంటారు కదా. సో అలా ఉండకుండా హెడ్ అనేది రౌండ్ షేప్లో రావడానికి యూ షేప్ పిల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యూ షేప్ పిల్లో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటిల్లో చాలా మోడల్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఏది బెటర్, బేబీకి ఎలాంటిది తీసుకుంటే మంచిది, వాళ్ళకి మళ్ళీ తలంతా పట్టేసినట్టు నొప్పి రాకూడదు కదా. మనకు చెప్పగలరా, వాళ్ళు చెప్పలేరు. సో అలాంటప్పుడు మనం తీసుకునేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఎలాంటివి తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు నచ్చిన మోడల్ మీరు తీసుకుందరు కానీ. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ వీడియోలో నెట్ బెడ్, క్యారింగ్ బెడ్, బెడ్ విత్ సైడ్ పిల్లోస్, విడిగా నెట్, మస్కిటో నెట్ అంటాం కదా, అంబ్రెల్లా నెట్ అంటాము. సో దీని గురించి, డ్రై మ్యాట్స్, యూ షేప్ పిల్లో అన్నాం కదా, ఈ ఆరిటి గురించి అయితే చెప్పుకుందాం. ఇందులో ఎలాంటి ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే ఆ కలర్ ఎలా ఉండాలి, లోపల ఫోమ్ ఎలా ఉండాలి, ఏ ప్రైస్లో తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నెట్ బెడ్. ఇది చాలా రకాలు ఉంటాయన్నమాట. అంటే లోపల ఫోమ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. అంటే మనం పెట్టే ప్రైస్ని బట్టే కదా. ముందు దీనివల్ల యూజెస్ ఏందనేది చెప్తాను. బేబీ పుట్టంగానే బేబీకి రెగ్యులర్గా పాలు పడుతూ ఉంటారు, బేబీ పొద్దుగూకులు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, ఫీడింగ్ చేసిన ప్రతిసారి వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. సో సుసు పోసిన, పాలు పట్టిన ఇన్సెక్ట్స్ తొందరగా అటాక్ చేస్తాయన్నమాట. సో బేబీని పడుకోబెట్టడానికి నెట్ బెడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ ఇన్సెక్ట్స్ అనేది అటాక్ అవ్వకుండా బేబీ పడుకోగానే నెట్ వేసేయచ్చు అనమాట. నెట్ వద్దు అనుకున్నప్పుడు తీసేసి అది కాళ్ళకి తగలకుండా, అంటే బేబీ ఇప్పుడంటే బుజ్జోడు, బట్ ఒక 2-3 మంత్స్ పెరగాలని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నెట్ తగలకుండా నెట్ని వెనక్కి పెట్టేసేయచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటాయన్నమాట ఈ పైప్స్ అనేవి. సో విరగడం అలా ఏం ఉండదు. ఈ ఫ్లెక్సిబుల్ పైప్స్ వల్ల స్టిఫ్గా ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ బెడ్ని మీరు బేబీని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చీర ఉయ్యాలు కడతారు కదా, ఆ ఉయ్యాల్లో బేబీకి ఆ పొద్దుగూకులు ఆ చీర అనేది మొహానికి తగలకుండా, అందులో ఎక్కువ సిల్క్ శారీస్, కాటన్ శారీస్ ఇలాంటివే కదా ఉంటాయి. ఏ క్లాత్ అయినా సరే బేబీ మొహానికి రఫ్గా మారకుండా, ర్యాషెస్ రాకుండా ఈ నెట్ బెడ్లో పడుకోబెట్టేసి జిప్ వేసేసి హాయిగా పడుకోబెట్టచ్చు అనమాట. సో మీరు బెడ్ మీద వాడుకోవచ్చు, ఉయ్యాల్లోనూ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మెటీరియల్స్, ప్రింట్స్ అయితే డిజైన్ చాలా మోడల్స్ ఉంటాయి. సో ప్రింట్ పరంగా, కలర్ పరంగా మీకు నచ్చింది తీసుకోవచ్చు. లోపల ఉండే మెటీరియల్ వచ్చేసరికి కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకున్నారనుకోండి, స్పాంజెస్తో కుడతారు. సో ఇది వాషబుల్కి యూజ్ అవ్వదు. వాష్ చేసామంటే స్పాంజ్ అంతా ముద్ద అయిపోయి పీసెస్గా వచ్చేసి ఆ బెడ్ షేప్ అంతా మారిపోతుంది. జస్ట్ ఒక 2 నెలలకి కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసేసుకుంటారు. బయట చిన్న చిన్న బండ్ల మీద, షాప్స్లో, హాస్పిటల్స్ దగ్గర అమ్ముతారు కదా, అది ఈ క్వాలిటీ అనమాట. చాలా రేర్గా తీసుకుంటారనమాట. ఎందుకంటే స్పాంజ్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదంటే వాష్ చేయడానికి యూజ్ అవ్వదు కదా, ఆ క్లాత్ ఎలా ఉంటుందో, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మంచి బెడ్ కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఏం ఆలోచిస్తాం, మనం ఎలా ఉన్నా మన పిల్లలకి మనకున్న దాంట్లోనే ఇంకొంచెం బెటర్మెంట్గానే ఆలోచిస్తాం. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది చూసుకొని దాన్ని బట్టి మెటీరియల్ దానికి తగ్గట్టు ఉందా లేదా. కొన్ని ఉంటాయి క్వాలిటీ ఒకేలా ఉంటాయి, బట్ ప్రైస్ మాత్రం
ఒక చోట తక్కువ ఉంటుంది, ఒక చోట చాలా ఎక్కువ అనిపిస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రాండ్ పవర్ మెయింటైన్ చేస్తారు కదా, అవన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు మనం అందరం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం కదా, మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మీషోలో ఒక ప్రైస్ ఉంటుంది, అమెజాన్లో ఒక ప్రైస్ ఉంటుంది. అవే బ్రషెస్, స్పూన్స్ ఇలాంటివి అయితే పెద్దగా మెటీరియల్ డిఫరెన్స్ ఉండదు, బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే క్లాత్ అనుకోండి, అమెజాన్లో చాలా బాగుంటుంది, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా క్లాత్స్కి చాలా బాగుంటుంది. మీషోలో క్లాత్ ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది. సో అలా అనమాట. కొన్ని చోట్ల సేమ్ ఐటెంకి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని చోట్లేమో క్వాలిటీని బట్టి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నెట్ బెడ్, ఈ బెడ్స్ కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. మ్యాక్సిమము నెట్ బెడ్ నాన్ బ్రాండింగే ఎక్కువ ఉంటాయి, అంటే ఒక బ్రాండ్ లేబుల్ అంటూ ఏముండదు. అలాంటివి కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ హ్యాండ్మేడ్ రెడీ చేసి పంపిస్తారు, బయట నుంచి వస్తాయి కాబట్టి మనకి. సో ఇబ్బంది ఏమి ఉండదు క్వాలిటీ పరంగా అయితే. లోపల ఫోము ఫుల్లీ వాషబుల్ ఉండి, మీకు క్లాత్ కొంచెం కాటన్ క్లాత్ లాగా, అంటే 100% కాటన్ అయితే ఉండదు, సెమీ కాటన్ ఉంటుంది, బట్ బాగుంటుంది. బేబీకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కలర్ కూడా లీక్ అవ్వదన్నమాట. వాష్ చేసినా మీరు ఎలా వాడుకున్నా సరే, రెగ్యులర్గా వాష్ చేసుకున్నా పాడవకుండా ఉంటాయి బెడ్స్. అలాంటి బెడ్స్ ఉండి, ఈ నెట్ ఫ్లెక్సిబుల్గా ఉండి, నెట్ డ్యామేజ్ ఏమన్నా ఉందా ముందు ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. మీరు నెట్ బెడ్ తీసుకోవాలి అనగానే ఫోమ్ ఎలా ఉంది, వాషబుల్లా కాదా, నెట్ ఎలా ఉంది, జిప్స్ ఏమన్నా తొందరగా ఫెయిల్ అవుతాయా. 2 జిప్స్ ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు, ఒక జిప్ ఫెయిల్ అయినా ఇంకోటి ఉంటుంది. సో జిప్ పరంగా చూసుకోవాలి. మస్కిటో నెట్, అంటే ఆ బెడ్కి ఉన్న నెట్ ఏమన్నా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయా, మరీ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయా, అలాంటిది ఒకసారి చెక్ చేసుకోండి. నెట్ క్వాలిటీ ఎలా ఉంది, మీకు ఆ నెట్ క్వాలిటీ చూడంగానే అర్థమైపోతుంది దీనికి ఎంత మాత్రం ప్రైస్ పెట్టొచ్చు అనేది. అంటే అంబ్రెల్లాస్ చూస్తారు కదా, మస్కిటో నెట్స్, ఓన్లీ నెట్స్, అది 200 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాంటి నెట్ వాడున్నారా? ఓన్లీ నెట్స్, మస్కిటో నెట్టే 600లో కూడా ఉంటుంది, 600-700 1000 దాకా కూడా ఉన్నాయిలేండి, దాంట్లో సైజెస్ని బట్టి. సో ఆ మస్కిటో నెట్ క్వాలిటీని బట్టి ఈ బెడ్కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. జస్ట్ వెళ్ళంగానే అలా చూసేసి తీసుకోరు కదా, సో ఇలా క్వాలిటీ చూసి తీసుకుందరు. కానీ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో బ్రాండెడ్ అంటే రైజింగ్ స్టార్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది బెడ్ క్వాలిటీ. పెద్దగా ఉంటాయి, ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి, మోడల్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందని అయితే చెప్పను. రైజింగ్ స్టార్ ఒకటి, యాపిల్ బేబీ ఒకటి, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఈ బ్రాండ్స్ మనం కావాలన్న చోట దొరక్కపోవచ్చు, బట్ నాన్ బ్రాండింగ్ అయినా ఫుల్లీ వాషబుల్ ఉందా లేదా, కలర్ లీక్ అవ్వకుండా ఉంటుందా లేదా, నెట్ డ్యామేజ్ లేకుండా ఉందా లేదా, ఇది చెక్ చేసుకున్నారనుకోండి. క్లాత్ ఎలా ఉంది, క్లాత్ కలర్స్ ఎలా ఉన్నాయి, ప్రింట్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యారింగ్ బెడ్. క్యారింగ్ బెడ్ బేబీని ఎత్తుకోవడానికి ఫోమ్ కొంచెం మందంగా ఉండి మీడియం సైజ్ ఉంటే తీసేసుకోవచ్చు. సేమ్ నెట్ బెడ్కి ఎలా చూసుకుంటామో దీనికి కూడా క్లాత్ ఎలా ఉంది, లోపల ఫోమ్ ఫుల్లీ వాషబుల్లా కాదా. దీంట్లో సైజెస్ ఉంటాయి క్యారింగ్ బెడ్లో. మీడియము, ఇంకొంచెం పెద్దది లార్జ్ సైజు అంత అవసరం ఉండదు మ్యాక్సిమము. సో జస్ట్ మీడియం తీసేసుకోవచ్చు. కొంతమంది మరీ పొడవుగా ఉన్నారమ్మా, కొంచెం హెవీ వెయిట్ ఉన్నారమ్మా అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు లార్జ్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మీ ఇష్టం. న్యూబార్న్ కాబట్టి మీడియం సరిపోతుంది. కొంచెం హెవీ వెయిట్ ఉండి బేబీ లెందీగా ఉన్నారు అంటే లార్జ్ సైజ్ తీసుకోండి. ఇంకోటి దీంట్లోనే క్యాప్ టవల్లా వస్తుందన్నాను కదా, ఆ మోడల్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. ఇది క్విక్ డ్రైలో కూడా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. వ్రాపర్ అంటాం దాన్ని. ఆ వ్రాపర్స్ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, ప్రింట్స్ తీసుకోవచ్చు. క్విక్ డ్రైలో ఉంటుంది, మీమీలో ఉంటుంది, యాపిల్ బేబీలో ఉంటుంది, నాన్ బ్రాండింగ్లో కూడా ఉంటాయి. అయితే ఇవి చాలా మోడల్స్ ఉంటాయి, చాలా ప్రింట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, మీ ఓపిక అనమాట. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. బ్రాండెడ్లో ఉంటాయి కాబట్టి, నాన్ బ్రాండ్లో అయినా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి హాయిగా తీసుకోవచ్చు. ప్రైస్ అయితే ఒక 800, 1000 అలా ఉంటుంది. 699 నుంచి స్టార్టింగ్ అనుకుంటాను. మీ వెళ్ళిన షాప్లో, మీకు దగ్గరలో ఉన్న షాప్లో బ్రాండ్స్ ఉంటే బ్రాండెడ్ తీసేసుకోండి, లేదు అంటే నాన్ బ్రాండ్లో అయినా మంచిది చూసి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ షేర్ చేస్తున్నాను కదా, దీని లింక్స్ కిందే ఉంటాయన్నమాట.
మీకు నచ్చింది అంటే నాకు తెలిసిన వరకు ద బెస్ట్ క్వాలిటీ అనుకున్నవే నేను మెన్షన్ చేస్తాను. మన వీడియోస్ అన్నిట్లో ఇలా ఇమేజెసే కనిపిస్తాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ జస్ట్ క్లిక్ చేసి కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళెవరు నాకు ఫ్రెండ్స్ కాదు, నేనేం ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. కాకపోతే ఒకటికి 100 సార్లు చూసుంటాం కాబట్టి ఆ బ్రాండ్ని బట్టి, ఆ మోడల్ని బట్టి ఇది బాగుంటుంది, ఇది డ్యామేజ్ అనేది మాకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకని వెతుక్కునే పని లేకుండా హెల్ప్ అవుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి నెట్ విడిగా బెడ్ విడిగా ఉంటుంది కదా, ఇది ఈ బెడ్ వచ్చేసరికి నార్మల్గా బేబీని పడుకోబెట్టడానికి యూజ్ అవుతుంది మంచం మీద. ఇంకోటి స్టీల్ క్రాడర్స్ తీసుకుంటాం కదా ఉయ్యాళ్ళు, 40 days ఫంక్షన్కి ఉయ్యాలు ఫంక్షన్ చేస్తాం కదా, ఆ ఉయ్యాల్లోకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మస్కిటో నెట్స్ గురించి. ఈ నెట్ జస్ట్ లైక్ దట్గా తీసుకోవద్దు. దీంట్లో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, మళ్ళీ డిజైన్ అంటే ఉంటుందిలేండి. బట్ ఆ అంబ్రెల్లా చుట్టూ అవుట్లైన్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్, అది ఎంతవరకు ఉంది అది చూసి తీసుకోండి. ఇంకోటి వచ్చేసరికి మస్కిటో నెట్ ఎప్పుడైనా సరే అలా ఫ్లోర్ మీద పెట్టి చెక్ చేసుకొని తీసుకోండి. అంటే 4 వైపులు సేమ్ హైట్ ఉందా లేదా, ఆ క్లాత్ పక్కనంతా స్ప్రెడ్ అవుతుందా లేదా. అంటే దోమలు ఎంతలోకి వస్తాయి, బెడ్ మీద బేబీని పడుకోబెట్టి ఆ నెట్ పెట్టారనుకోండి, ఆ అవుట్లైన్ క్లాత్ ఎక్కువ విడత లేకపోతే దోమలు దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకు అప్ అండ్ డౌన్గా ఉంటుంది కదా, పరుపు దగ్గర లేకపోతే బెడ్షీట్ అటు ఇటు కథలో. సో అందుకని మస్కిటో నెట్ ఎంత స్టాండర్డ్గా ఉంది. ఇంకోటి వచ్చేసరికి ఈ పైప్స్ కూడా, ఈ నెట్ పైప్స్ కొంచెం హెవీ మెటీరియల్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఏం ఊరుకోరుగా. ఒక 2 months బేబీ కామ్గా పడుకుంటుందా, పడుకున్నంతసేపే కామ్గా ఉంటుందన్నమాట. తర్వాత కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తూ ఉండి నెట్ జరిపేస్తారు. నెట్ లైట్ వెయిట్ ఉందనుకోండి, మీరు తీసుకెళ్ళినా వేస్టే అనమాట, ఎంత మంచి క్వాలిటీ తీసుకెళ్ళినా. అందుకని మస్కిటో నెట్ తీసుకునేటప్పుడు కొంచెం హెవీ వెయిట్ ఉండాలి. వాళ్ళు కాళ్ళు చేతులతో కదిలిస్తే కదలకుండా కొంచెం సైజు కూడా పెద్దది తీసుకోండి. అమ్మ బెడ్ మొత్తం సరిపోతుంది బేబీకే, మదర్ ఎక్కడ పడుకోవాలి అంటారు. సో అందుకని మీ బెడ్ సైజ్ని బట్టి మస్కిటో నెట్ పొడవుగా, వెడల్పు కొంచెం తక్కువగా ఉండేది తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకున్నారనుకోండి మదర్కి ప్లేస్ సరిపోదు అనమాట. అందుకని కొంచెం లెందీగా ఉండి విడత్ తక్కువ ఉండేది తీసుకుంటే యూజ్ అవుతుంది. అది కూడా క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ పక్కన అవుటర్ లైన్ది కొంచెం ఎక్కువ ఉండాలి. దీంట్లో డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి మస్కిటో నెట్స్లో ఎప్పుడైనా. ఎందుకంటే లోపల రాడ్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసినప్పుడు ఎక్కడన్నా పట్టేసుకుందనుకోండి, మస్కిటో నెట్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు తొందరగా డ్యామేజ్ అవుతాయి. జస్ట్ అది నైలాన్ థ్రెడ్ లాగే ఉంటుంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా. ఎందుకంటే కొంచెం లాగేసుకున్న క్లాత్ దోమలు తొందరగా లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని ఇవి లైట్స్కి వచ్చి పురుగులు ఉంటాయి కదా, ఇవి ఇంకా చిన్నవిగా ఉంటాయి, ఈజీగా ఆ హోల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి బేబీని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసేలోపు బేబీ లేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అందుకని మస్కిటో నెట్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి. బెడ్లు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ బెడ్ పాడవకుండా ఉండడానికి డ్రై మ్యాట్ అనమాట. ఈ డ్రై మ్యాట్ మీరు ఎలాంటి బెడ్ తీసుకున్నా సరే, అది తక్కువ ప్రైస్లో ఉన్నా ఎక్కువ ప్రైస్లో ఉన్నా రోజు ఉతకలేరు కాబట్టి డ్రై మ్యాట్ కంపల్సరీ తీసుకోవాలి. క్లాత్ వేసుకుంటామమ్మా అనుకుందాం. క్లాత్ వేసుకుంటే బేబీ యూరిన్ పోయింగానే మీరు ఎంత మందంగా క్లాత్ వేసినా బెడ్లోకి దిగాల్సిందే. బట్ ఈ డ్రై మ్యాట్ ఏంటంటే పైన క్లాత్లా మెత్తగా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి రబ్బర్ షీట్లా ఉంటుంది కాబట్టి ఆ తడి అనేది బెడ్లోకి దిగకుండా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి డ్రై మ్యాట్ ఆ తడిని పీల్ చేసుకొని డ్రై అయిపోతుంది, అందుకే దాన్ని డ్రై మ్యాట్ అంటాం. మీరు నార్మల్గా అబ్జర్వ్ చేయండి, జస్ట్ చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని అలా వేయండి, వితిన్ సెకండ్స్ పీల్ చేసుకొని మళ్ళీ పొడిగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, బేబీ పడుకునేటప్పుడు యూరిన్ పోసిన డ్రై అయిపోతుంది కాబట్టి నిద్ర డిస్టర్బ్ అవ్వదు. వాళ్ళు చాలా హైజీనిక్గా ఉంటారు బేబీ. సో చిన్నప్పుడు వాళ్ళు కొంచెం తడి తగిలినా సరే లేచి ఏడుస్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లలు ఏడవంగానే ముందు డైపర్ చేంజ్ చేయాలేమో అని చూసుకుంటారనమాట తల్లులు. డైపర్ చేంజ్ కోసం కాదు, అంటే ఆకలేసి ఏడుస్తున్నట్టు. వాళ్ళ రెండిటి కోసమే, అయితే ఆకలి లేదంటే డైపర్ చేంజింగ్, ఇలాగే ఉంటాయన్నమాట. ఇంకా అది కాలేదంటే దోమలు కుడుతున్నాయేమో అని.
ఓకే. సో డ్రై మ్యాట్ సైజెస్ వచ్చేసరికి స్మాల్, మీడియం, లార్జ్, సింగిల్ బెడ్, డబుల్ బెడ్. ఇప్పుడు న్యూ బార్న్ బేబీ అనుకోండి, స్మాల్వి సరిపోతాయి. సో స్మాల్వి మీరు 2 తీసుకుంటారా, 4 తీసుకుంటారా మీ ఇష్టం. లార్జ్ సైజ్ మాత్రం ఒకటి కంపల్సరీ తీసుకోండి. అంటే 1 మీటర్ సింగిల్ బెడ్కి సగానికి ఉంటుంది, అది తీసుకోండి. లేదు ఒకేసారి డబుల్ బెడ్ సైజ్ తీసేసుకుంటాము అనుకుంటే తీసేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీ చాయిస్, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. కలర్స్ది ఆల్రెడీ చెప్పాను కదా, లైట్ షేడెడ్ ఉంటాయి, డార్క్ షేడెడ్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే లైట్ షేడ్ ఉంటే కొంచెం మరక కనిపించినా ఈజీగా వాష్ చేసేయచ్చు, బేబీకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనుకుంటారు. కొంతమంది ఏమో పొద్దుగూకులు యూరిన్కి వెళ్తారు కదా, ఇన్ కేస్ డైపర్ వేయకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు ఆ మరకలు పడితే బాగోదు అని డార్క్ షేడ్ తీసుకుంటారు. అసలు వాష్ చేసేస్తే ఎలాంటి మరక కూడా ఉండదు, తొందరగా వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా ఆరిపోతాయి కూడా. సో ఇబ్బంది ఏం లేదు. పెద్దది తీసుకుంటే హెవీ వెయిట్ అనిపించిద్దేమో, వాష్ చేయలేమో అనుకుంటారు. అస్సలు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. డబుల్ కార్డ్ సైజ్ తీసుకున్నా సరే వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నీళ్ళలో ముంచంగానే ఎక్కువ వెయిట్ అనిపిస్తుందేమో అనుకుంటారు కానీ బట్ అలా ఉండదు. సో మీకు నచ్చిన సైజ్ తీసుకొని వాడుకోండి. వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. దాన్ని బట్టి వీడియో ఇంత లెందీగా కావాలా, ఇంకొంచెం చిన్న చిన్న వీడియోస్గా కావాలా, అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యూ షేప్ పిల్లో. ఇది ప్రతి బేబీకి కంపల్సరీగా తీసుకునేదే. ఎందుకు అంటే తల ఒకవైపే పెట్టి పడుకుంటారు వాళ్ళు, అప్పుడు చప్పుడులా అయిపోతుందన్నమాట, రౌండ్ షేప్గా ఉండదని చెప్పి కంపల్సరీ తీసుకుంటారు. దీంట్లో వచ్చేసరికి చాలా రకాల డిజైన్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. సో యూ షేప్ పిల్లో తీసుకునేటప్పుడు మరీ గట్టిగా లేకుండా కొంచెం, అంటే బేబీ అలాగే పడుకుంటారు కదా, చుట్టూ పట్టేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో అలా కాకుండా నార్మల్గా, అంటే చాలామంది అడుగుతారు ఏందమ్మా ఇంత పలచగా ఉంది, స్టిఫ్గా లేదా? ఎక్కువ స్టిఫ్గా ఉంటే ఏంటంటే ఫోము నిండా గట్టిగా పెట్టేసి ఉన్నారనుకోండి, ఎక్కువ అలాగే పట్టేసుకొని ఉంటుంది అనుకుంటారు, బట్ అలా ఏం ఉండదు. సో మీడియం, ఇదెంత 150-200 నుంచండి, మినిమం 200, 250లో మంచిది వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ డిస్కౌంట్స్ అవి ఉంటాయి కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తుంది. కంపల్సరీ కావాల్సిన ఐటెం ఇది. ఇంకొన్ని వచ్చేసరికి యూ షేప్లో మధ్యలో క్లాత్ కూడా ఉంటుంది. సో క్లాత్ ఉన్నది కావాలా, క్లాత్ లేనిదే చాలా వరకు బెటర్ అనమాట. ఇంకొంచెం పెద్ద బేబీ అయిన తర్వాత, అంటే ఒక 3 months 4 months అలా వచ్చినప్పుడు ఏంటంటే మస్టర్డ్ సీడ్స్ వచ్చిన పిల్లో వస్తున్నాయి కొంచెం పెద్దవి, అవి కూడా వాడుకోవచ్చు. బట్ ఇనిషియల్గా అయితే యూ షేప్ పిల్లో లోపల ఎలాంటి క్లాత్ లేకుండా ఉన్నది తీసుకోండి. అది ఫోమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఇంకా హెవీ డిజైన్వి మోడల్గా కావాలి అంటే అవైనా తీసుకోవచ్చు. కొన్ని ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అవి తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు, మీ చాయిస్ అనమాట. మీరు నచ్చి కావాలి అంటే తీసుకోవచ్చు. దాంట్లోనే వేరే కలర్స్ కావాలన్నా, ప్రింట్ వేరేగా ఉండాలి అనుకున్నా అవైనా తీసుకోవచ్చు. సో ఈరోజు మన వీడియోలో నెట్ బెడ్, క్యారింగ్ బెడ్, బెడ్ విత్ సైడ్ పిల్లోస్, మస్కిటో నెట్స్, డ్రై మ్యాట్, యూ షేప్ పిల్లో, వీటి గురించి అయితే తెలుసుకున్నాం కదా. మీరు ఇంకా హాయిగా షాప్లో తీసుకోవాలనుకున్నా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తీసుకోగలరు అని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. అంటే మీరు చేసే కామెంట్ని బట్టే నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా ఇంకా క్లియర్గా చెప్పాలి, మరి లెందీగా అనిపిస్తుందా, కొంచెం షార్ట్కట్గా చెప్పాలా, ఇలాంటివన్నీ మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది ఎలా ఉంది నా వీడియో అనేది. ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట వీడియో. ఓకే వీళ్ళు చెప్పే పద్ధతి బాగుంది, యూజ్ అవుతుంది ఇంకో నలుగురికి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, న్యూ బార్న్ మామ్స్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.